కుక్కర్‌లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ కట్ చేసుకొని అందులో వేసుకొని సాల్ట్ కూడా వేసి కలిపి మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్‌లో కొంచెం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, కొద్దిగా జీడిపప్పు, కొంచెం నువ్వులు, కొంచెం దోసపప్పు ఉంటే వేసుకోండి. ఇవి వేయడం వల్ల గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులో చికెన్లో వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు, అలాగే కర్రీకి సరిపడా అంత కారం కూడా వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టి కారం మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ లో ఫ్లేమ్లో వస్తే చికెన్ కర్రీ రెడీ అవుతుంది.